తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక తెలంగాణ చౌక్లో పండ్ల పంపిణీ చేసిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దేశంలోని 23 పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ దినని అన్నారు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ భీమన్న రాయరాజేశ్వర స్వామి అర్చన చేయించుకొని మొక్కులు చెల్లించుకొని కోడె మొక్కులు చెల్లించుకొని యాచకులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని తెలంగాణ చౌకలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ప్రజల రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారు ఆరోగ్యంగా ఉండి వారి రాబోయే కాలంలో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంత ప్రజల పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి ఇంకా ఆయుష్ పూసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందరి పక్షాన మేము మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. వారి పరిపాలనలో భారతదేశంలోనే 10 రాష్ట్రాల 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క రాష్ట్రము ఒక ఆదర్శంగా తీసుకొని పేద వర్గాలకు పథకాలను అందచేరే విధానంగా ప్రయత్నం చేసింది. ఆనాడు తెలంగాణ గాంధీ నీళ్లు నియామక నిధులు ఏ నాడైతే పోరాటం తీసుకొచ్చి తెలంగాణలో భారతదేశంలో ఉన్న 23 రాష్ట్రాలను 23 పార్టీలను జాతీయ పార్టీలను మొప్పించి ఇలా తెలంగాణను చావు కొనలాగా తీసుకుపోయి ఇలా తెలంగాణ సాధించిన మహనీయుడు తెలంగాణ గాంధీ. ఈరోజు కేసీఆర్ గారు పరిపాలన మళ్ళీ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కేవలం కాంగ్రెస్ శ్రేణులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. వాళ్ళ సిఫారసు వాళ్ళకే ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ రావాలి. మా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మా ఆశీస్సులు వారికి దేవులకు పొందాలని అందరి పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మన రాజధాని స్వరాష్ట్ర సాధకులు చావు నోట్లో తలపెట్టి 60 ఏళ్ళ అరికోసం తీర్చిన నాయకుడు మరి ప్రభుత్వం వచ్చినాక వీడుబాడిన నేలను తడిపి కాళేశ్వర జలాలతో మరి తాగునీటికి ఏడ్చిన తనలాడిన తెలంగాణలో ఆడబిడ్డ కాళ్ళ దగ్గరికి మరి మిషన్ భద్రత నీళ్ళు తీసుకొచ్చిన నాయకుడు మరి సంక్షేమంలో అభివృద్ధిలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత గారి జన్మదినం పురస్కరించుకొని ఇలా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో రాజరాజస్వామికి భీమన్నకు కోడెముక్కు చెల్లించుకొని ప్రత్యేక పూజలు చేసి మరి యాచకులకు పనులు పంపిణీ చేసి తెలంగాణ చౌక్లో మా పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి ఆ మహానేతకు ఘనంగా మరి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇప్పుడు ఆగమైన తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే మరి శ్రీరామ రక్ష మరి పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమమో మరి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులు ఉంటే బాగుంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచనకు వచ్చిర్రు. మరి ఈరోజు ఆ నాయకుడిని మరి ఆయన పరిపాలనను మేము మిస్ అయినామని చెప్పి అత్యాశకు ఈ ప్రజలు కూడా నష్టపోయినామని గ్రహించుకుంటున్నారు. మరి ఆ నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఆ నాయకుడి నాయకత్వంలో మేమందరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కొరకు శాయశక్తుల కృషి చేసి మరి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మా అందరు ఆశిస్సు పోసుకొని ఆ రాజరాజేశ్వర స్వామి నిండు 100 ఏళ్ళు కేసీఆర్ గారు 100 ఏళ్ళు బతకాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి మేము అంతా కోరుకుంటూ మరొక్కసారి ఆ మహానేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కేసీఆర్.